నా తమ్ముడు పిహెచ్డి చేసిండు. నా తమ్ముడు డైమండ్. బాగా పెద్ద డైమండే. ఏంటి సెటర్లు వేసినవేంటి? నా తమ్ముడు కోసం అమ్మాయిలు క్యూ కడతారు. ఏం తమ్ముడు? తప్పుగా తీసుకోకండి, నేను చెప్పేది ఏంటంటే అవన్నీ కాదయ్యా, ఇంత చదువు చదివిన మా తమ్ముడికి మీ సెల్ల సెట్ కాదు. 2 ఎకరాలు ఇస్తా అంటే ఆలోచిస్తాం. సార్ అది కాదు సార్, ఆ స్థాయి మాది కాదు సార్. అదే చెప్తున్నా, మీ చెల్లె చదువు మా తమ్ముడు చదువుకి ఏమాత్రం పనికిరాదు. అందుకే బ్రదర్ మాస్టర్ గారు వందనాలు. వందనాలు. ఈవ్ టీసింగ్ కేసులో ఎవరో సంతోష్ అంట పోలీసులు సార్ మీకు ఏమైనా తెలుసా ఇబ్బాయి మీ ఊరే అంట అని చెప్పి కాల్ చేసాడు. మీ తమ్ముడేనా? అమ్మో పోలీసులా? నా తమ్ముడు పరిగెడుతున్నాడేంటి? అంటే అదే చదువు అంటే పిహెచ్డీలు ఆహెచ్డీలు ఈహెచ్డీలు కాదు, సంస్కారం లేని చదువు, విలువ లేని చదువు ఎందుకు పనికిరాదు. అందుకే గర్వంతో విర్రవీగొద్దు. గర్విష్ఠుల తలలో ఈటలు దించడానికి దేవుడు వస్తాడు. కాబట్టి తగ్గుండాలి. ఆ తగ్గింపును మన పిల్లలకు కూడా నేర్పించాలి. అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళి లాయర్తో మాట్లాడుకోండి. ఏమయ్యా సురేష్, ఇలాంటి సంబంధాలు మనకు అవసరమా? ఇక చదువుకున్న ప్రతి ఒక్కడు సత్పురుషుడు అనుకుంటే ఎలాగా? పెళ్ళికి కాస్త అటు ఇటు ఆలోచించు, ప్రార్థన చేసి నిర్ణయం తీసుకో. మళ్ళీ సార్ అని ప్రాధేయపడుతుంటే ప్రార్థన చేసి నిర్ణయం తీసుకో.